రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతుంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి, కిష్టారం గనుల్లో 92,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండంలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతుంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి, కిష్టారం గనుల్లో 92,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండంలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి బ్రేక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు. ఉపేందర్, ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరుతోంది. ఓపెన్ కాస్ట్లో 3 రోజులుగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? అటు సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ గనులు జేవిఆర్ కావచ్చు, అటు ఓసి కిష్టారం గనుల్లో కావచ్చు బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షం నీటితో ఓపెన్ కాస్ట్ గనులు జలాశయాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇక మోటార్ల ద్వారా నీటిని అయితే బయటికి తోడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక బొగ్గు రవాణాకు కూడా పూర్తిగా ఆటంకం కలగడంతో యార్డులలోనే నిల్వ చేసిన బొగ్గును రవాణా చేస్తున్నారు. ఇక 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఇటు కృష్ణారం ఓసీలో దాదాపు 5,000, ఇటు ఏదైతే 8,000 బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇటు జేవిఆర్ ఓసీ గనుల్లో కూడా 30,000 బొగ్గు ఉత్పత్తికి, అదేవిధంగా 20,000 టన్నుల అంటే మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం దాదాపుగా 3,35,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా తీవ్రంగా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి గనులకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో ఏదైతే 2 రోజుల్లో దాదాపుగా 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీనికి తీవ్రంగా భారీగా నష్టం కూడా ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఓపెన్ కాస్ట్ లో నిలిచినటువంటి బొగ్గు ఏదైతే నీటిని మాత్రం భారీ పంపు సెట్ల ద్వారా కూడా వెలికి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక 2 రోజులు కూడా సెలవు ప్రకటించినట్టుగా కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆపై వచ్చే వరదలు దృష్టిలో ఉంచుకొని కూడా అటు ఖమ్మం కలెక్టరేట్ లో 1577 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కురుస్తున్న వర్షాలతో జిల్లాలోనే పాలేరు రిజర్వాయర్ తో పాటు ఇటు వైరా రిజర్వాయర్ తో కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. జిల్లాలో దాదాపుగా ఇప్పటికే 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ గతంలో మున్నేరు పరివాహక ప్రాంతం ప్రజలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ప్రాంతం ఏదైనా ఉపద్రవం ఎదురైతే ఎదుర్కొనేందుకు ముందుగానే జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు అధికార యంత్రాంగం. ఇప్పటికే ఆపదలో చిక్కుకున్న వారు ఫోన్ చేసేలా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇటు ఏదైతే ఓపెన్ కాస్ట్ ఏదైతే సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు తక్షణ సహాయ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బొగ్గుని రవాణా చేసేందుకు కూడా తీవ్రంగా రహదారులు కూడా బురదమయం కావడంతో అధికారులు కూడా అప్రమత్తమై వాటిని కూడా తొలగించే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఏదైతే ఓపెన్ కాస్ట్ లో చేరినటువంటి వర్షపు నీరు కూడా అటు అధికార యంత్రం కావచ్చు, అటు సింగరేణి సిబ్బంది ప్రత్యేకంగా భారీ మోటార్ల సహాయంతో కూడా వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఓపెన్ కాస్ట్ లో మాత్రం బొగ్గు ఉత్పత్తికి కావచ్చు, అటు పన్నులకు కూడా ఆటంకం ఏర్పడింది. పన్నులు కూడా తాత్కాలికంగా విరామం వేసినట్టు కూడా సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. చక్రి ఉపేందర్, ఇటు రామగుండంలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. రామగుండంలో ఎంత మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది? సింగరేణి అధికారులు, కార్మికులు ఏం చెప్తున్నారు?
దాదాపుగా అక్కడ కూడా 90 మెట్రిక్ టన్నుల బొగ్గు 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు భారీగా అంటే మునుపెన్నడు అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి అతి భారీ వర్షాలుగా కూడా నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏదైతే బొగ్గు గనుల్లో అంటే కార్మికులు అంతర్గత బొగ్గు గనుల్లో చేసే వారికి కొంత ఆటంకం లేనప్పటికీ ఏదైతే ఓపెన్ కాస్ట్ ఏదైతే ఆ ఉపరితల బొగ్గు గనుల్లో మాత్రం ఆటంకం ఏర్పడుతుంది. భారీగా వర్షపు నీరు రావడంతో మాత్రం అధికారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఇప్పుడు నష్టం కూడా వాటిల్లేదని చెప్పేసి అయితే సింగరేణి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తూ పనులు ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని ద్వారా కూడా ఇప్పటికే అంటే మరో సాయంత్రం వరకు కూడా ఈ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పనులను కూడా అంటే నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. షిఫ్ట్ల వారీగా కూడా ఆ సిబ్బంది కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఒక షిఫ్ట్ సాయంత్రం ఒక షిఫ్ట్ ప్రకారం ఆ నీటిని తొలగింపే పనులకైతే పూర్తిగా నిమగ్నం చేశారు. భారీ యంత్రాల సాయంతో వీటినైతే అటు బయటికి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏదైతే షెడ్లలో ఉన్న బొగ్గును మాత్రమే అటు రవాణా చేసేందుకు కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎక్కడైతే నిండుకు షెడ్లలో ఉన్నటువంటి అంటే గతంలో తీసినటువంటి బొగ్గును మాత్రమే రవాణా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా కూడా ఇంతవరకు అంటే గత 3 రోజుల నుంచి కూడా బొగ్గు వెలికి తీసే పనులు మాత్రం జరగకపోవడంతో కొంత అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందనేది మనం చెప్పుకోవచ్చు. అధికారులు దాదాపుగా వేల కోట్ల రూపాయలుగా ఆ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు దీనిపై కూడా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అయితే సింగరేణి యాజమాన్యం కూడా చెప్తున్నది. ఇక్కడ ఏదైతే రామగుండం కావచ్చు, ఇటు సత్తపల్లి కావచ్చు, కొత్తగూడెం ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి సమన్వయంతో సింగరేణి ద్వారా కూడా నడుస్తుంది. ఈ అధికారులు కూడా సాయంత్రం దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ సిబ్బంది కూడా షిఫ్ట్ల వారీగా రావడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే పనులు ఇక్కడ అంటే ఒకేసారి సిబ్బంది మొత్తం యథావిధిగా వస్తే మాత్రం ఇక్కడ పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుందని చెప్తున్నారు. వాటిని షిఫ్ట్ల వారీగా విభజించి మాత్రం ఇప్పటికే పనులు అయితే సాగిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.